హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ఎవరు గెలుస్తారు అనే దానిపైన ఏ రేంజ్లో బెట్టింగ్స్ జరుగుతున్నాయో మనందరికీ తెలిసింది. ఆల్ ఓవర్ ఇండియా వైజ్ కూడా ఏపీలో ఎలక్షన్స్ పైన చాలా ఆసక్తి ఉంది. ఆ రేంజ్లో కూడా బెట్టింగ్స్ జరుగుతున్నాయి అంటున్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ నుండి ఒక నలుగురు నిర్మాతలు పెద్ద ఎత్తున ఏపీలో ఎవరు గెలుస్తారు అన్న దానిపైన బెట్టింగ్ పెట్టారని చెప్పేసి చాలా పెద్ద మొత్తం చేతులు మారింది అని అంటున్నారు. అసలు ఎవరా నలుగురు నిర్మాతలు, మరి ఏం జరిగింది? సో ఇదే అంశం డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, టాలీవుడ్ నలుగురు నిర్మాతలు ఏపీలో ఎవరు గెలుస్తారు అన్న దానిపైన భారీగా బెట్టింగ్ జరిపారు. భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారాయన్న వార్తలు రావడం మనం చూస్తున్నాం. సార్ మరి మామూలుగా మరి ఎవరి నలుగురు నిర్మాతలు ఎవరిపైన బెట్టింగ్ పెట్టారు, మీ ఒపీనియన్ సార్? ఆ నలుగురే కాదండి, ఇంకా చాలామంది ఉన్నారు. చాలామందికి అంటే ఎలా అయిపోయిందంటే ఐపీఎల్ బెట్టింగ్ కన్నా దారుణంగా ఉంది పరిస్థితి. ఎందుకంటే బెట్టింగ్ కాదేది బెట్టింగ్ అనర్హం. ఎలా అంటే ఫస్ట్ వ్యక్తి మీద, తర్వాత మెజారిటీ మీద. మెజారిటీలో మళ్ళీ ఒక 10 రకాలు ఉంటాయి. 50,000 దాటుతుందని ఒకడు, 50,000 లోపు అనొకడు, 1,00,000 వస్తుందని ఒకడు, 1,00,000 లోపు ఒకడు, డిపాజిట్లు రావనొకడు, డిపాజిట్లు వస్తాయని ఒకడు, తర్వాత ఓవరాల్గా కూటమికి ఇన్ని సీట్లు వస్తాయని ఒకడు, వైసీపీకి ఇన్ని సీట్లు వస్తాయని ఒకడు, ఆ తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఈయనని ఒకడు. ఆయన రకరకాలండి. బాల్ టు బాల్ ఎలా ఉంటుంది ఐపీఎల్ అలాగే జరుగుతున్నాయి. అయితే ఈ నలుగురు నిర్మాతలు కూడా ఎందుకు ప్రస్తావన వస్తుందంటే, ఆ నలుగురు నిర్మాతలకు కూడా చూచాయిగా చెప్తాను. అంటే పేర్లు బాగుండదు. ఎందుకు అంటే అవి ఆ నోట ఈ నోట ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది మిత్రుల ద్వారా తెలిసిన మాటలే తప్ప, ఇప్పుడు పొరపాటున తెలిసి ఆ పేర్లు చెప్పినప్పుడు నీకు ఎవడు చెప్పాడు చూసావా అన్నట్టుగా ఉంటుంది. బెట్టింగ్ ఎలా అంటే కోడి పందాలు, ఈ జోదము, ఇవి ఎట్లాగో ఈ బెట్టింగ్లు కూడా అలాంటివి. ఇప్పుడు ఇక్కడ ఇంకో పెద్దగా కామెడీ అంటే ఇప్పుడు మీరు నలుగురు నిర్మాతలు అన్నారు కదా, వాళ్ళెవరో చెప్తాను. ఆ నలుగురు నిర్మాతలు మళ్ళీ ఏ నిర్మాత గెలుస్తారని చెప్పి కింద స్థాయిలో మళ్ళీ వాళ్ళ మీద బెట్టలు కట్టే వాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? ఇప్పుడు అరే మా సార్ గెలుస్తాడరా, మా ప్రొడ్యూసర్ గెలుస్తాడరా, మీ ప్రొడ్యూసర్ పోతాడరా అంటే ఈ ప్రొడ్యూసర్లు ఏవైతే సినిమాలు చేశారో ఆ సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. ఒక వ్యక్తి అయితే సంవత్సరం నుంచి తీస్తున్నాడు, పేరు అనవసరం, ఇంకా రిలీజ్ అవ్వలేదు, పట్టాలు ఎక్కలేదు, ఇంకా అది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అదంతా అవ్వాలంటే 30 లక్షలు కావాలి. ఇప్పుడు ఆ 30 లక్షలు తీసుకెళ్ళి ఇప్పుడు బెట్టింగ్లో పెట్టేశాడు ఆయన. ఇంకో ప్రొడ్యూసరు ఒంగోలు ఆయన, ఇంకో ప్రొడ్యూసరు తిరుపతి వాడు, ఇంకో ఆయన మన విజయవాడ దగ్గర అతను. ఈ నలుగురు లాస్ట్లో మాట్లాడడం అంటే వీళ్ళు కూడా ఎలా ఉందంటే, ఇంకో ఆయన 2-3 తీసాడు కానీ సరైన బ్లాక్ బాస్టర్ తగలలేదు. అంటే నష్టమే రాలేదు, అలాగని లాభం కూడా ఏం లేదు. ఈ ఓటీటీ ఉండడం వల్ల మమ అనిపించుకున్నాడు ఆయన. సో ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటి, నెక్స్ట్ ఈ సినిమా ప్రాజెక్ట్ కోసం ఉంచుకున్న డబ్బుల్ని సరే పెడదాం, 15 లక్షలు పెడదాం, పోతే 15 లక్షలు, వస్తే 60 లక్షలు. విన్నారా? పోతే 15 లక్షలు, వస్తే 60, అంటే 1:4. ఇంకో నిర్మాత ఏం చేశాడు, 50 పెట్టాడు, వస్తే 1 కోటి, పోతే 50 లక్షలు. ఇంకో నిర్మాత 30 పెట్టాడు, వస్తే 90 లక్షలు, పోతే 30 లక్షలు, అంటే 1:3 ఇక్కడ. సో ఇట్లాగ బెట్టింగ్లు నడుస్తున్న నేపథ్యంలో ఆ కింద స్థాయి వ్యక్తులు కూడా అరే మా ప్రొడ్యూసర్ గారు గెలుస్తారు, మీ ప్రొడ్యూసర్ గారు గెలుస్తారు అని చెప్పి వీళ్ళు 10,000 20,000 మళ్ళీ బెట్టింగ్లు చిన్న సిల్లీగా, అరే 10,000 ఇవ్వాలి, నాకు ఫుల్గా దావత్ ఇవ్వాలరా, ఇది కాన్సెప్ట్. ఓకే, అంటే ఏ స్థాయిలో చేతులు మారుతున్నాయి చూడండి. ఇక్కడ మనం కూడా బాగా గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ బెట్టింగ్లు నడిపే వాళ్ళు ఎంత జెన్యూన్గా ఉంటారంటే, అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఏమయ్యా 1.5 కోటి ఇస్తున్నాం, నువ్వు డబ్బులు తీసుకొని పారిపోతే అంటాడు కోట శ్రీనివాసరావు గారు. అంటే అక్కడ అటువైపు చంపే అతను పార్థు క్యారెక్టర్ చేశారు మహేష్ బాబు గారు, నాకు చంపడం తెలుసు, మోసం చేయడం తెలియదు అని అంటాడు. అంటే అందులో కూడా మళ్ళీ కొన్ని ఎథిక్స్, జెన్యూనిటీ. అలాగా వీళ్ళు కూడా వీడిది పోయింది 30 లక్షలు, వీడి 15 లక్షలు, 60 ఇవ్వాలా, తీసుకో 60, ఇట్లా జెన్యూన్గా ఉంటుంది. అలాగే తీసుకునే వాళ్ళు కూడా ఒక్కొక్కసారి హ్యాండ్ ఇచ్చి జెండా ఎత్తేసిన సందర్భాలు ఉన్నాయి, లేకపోలేదు. అంటే అక్కడతో అది క్లోజ్ అయిపోతాడు, మళ్ళీ తర్వాత ఎట్లాంటి బెట్టింగ్ పెట్టలేడు, చేయలేడు. అదొక పెద్ద చైన్ లింక్ ప్రాసెస్. అలా తప్పించుకున్నవాడికి బ్యాండ్ పడిపోద్ది, ఇట్లా కడతానని చెప్పి కట్టకుండా తప్పించుకున్నవాడికి కూడా బ్యాండ్ పడుతుంది. అది పులి మీద సవారి అనమాట, చావోరేవో. పైగా ఒకసారి ఆ వ్యసనం అంటుకుంటే బెట్టింగ్ ఇది ఇంకా వాడిని ఎవ్వడు బాగు చేయలేడు. అదొక పెద్ద దురదృష్టకరమైన వ్యసనం. సో అట్లాంటి బెట్టింగులు ఆ నలుగురు ప్రొడ్యూసర్లు కూడా ఏంటి, కూటమి వస్తుందా, కూటమి రాదా, వైసీపీ వస్తుందా, వైసీపీ రాదా, ఎన్ని వస్తాయి, మళ్ళీ ఇది చాలదన్నట్టు ఆల్రెడీ పిఠాపురం మీద భారీగా బెట్టింగ్లు నడుస్తున్నాయనే విషయం మనం చాలాసార్లు చూసాం. ఆల్రెడీ ఇప్పటికే చాలామంది పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ అని ఒకడు,
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అని ఒకడు, పవన్ కళ్యాణ్ తాలూకా అని ఇందాకలు చూశాను పోస్టర్, పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటే మండలం అని కాదు, అక్కడ తాలూకాలు మండలాలు కాదు, వాళ్ళ తాలూకు మనిషిని అని చెప్పడం. అట్లా రకరకాలుగా బెట్టింగ్లు, స్టిక్కరింగ్లు, అంటే పిచ్చి 16 రకాలు అంటారు తెలుగులో. కానీ ఇవాళ రోజుల్లో ఇదేది దాన్ని ఏమంటారు, నెట్వర్క్ వచ్చేసి అరచేతుల్లో ఫోన్లు, యాప్లు వచ్చాక పిచ్చి 16,000 రకాలు ఉన్నాయి ఇప్పుడు కదా, రకరకాలుగా. సో ఇట్లాగా ఈ ప్రొడ్యూసర్స్ ఏం చేస్తున్నారంటే, అరే మనం ఎలాగూ ఫైనాన్షియల్కి ఇంట్రెస్ట్ కడుతున్నాం, ఇందాక ఒంగోలు అతను మాట చెప్తున్నాను, ఎలాగూ 10-15 లక్షలు కట్టాలి. ఇంకా అది కూడా చూసారా, 4వ తేదీ నుంచి రిజల్ట్ కూడా కాదు, రేపు 1వ తేదీ జరగబోయే ఎగ్జిట్ పోల్స్ మీద కూడా పెట్టకుండా కడుతున్నారు. చూసారా, ఎగ్జిట్ పోల్స్లోనే సగం తెలిసిపోతుంది. సరే 1వ తేదీ ఈవినింగ్ ఎగ్జిట్ పోల్స్ ఎలాగూ వస్తాయి కాబట్టి, ఎందుకు 1 చివరి విడత పోలింగ్ అవుతుంది భారతదేశ వ్యాప్తంగా, ప్రధాని మోదీ గారిది అదే రోజు కదా 1వ తేదీ వారణాసి. సో అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ 5 తర్వాత 6 తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రకటించుకోవచ్చు అని ఎలక్షన్ కమిషన్ నిర్ణయం చెప్పేసింది. కాబట్టి ఇప్పుడు ఈవినింగ్ ఎగ్జిట్ పోల్స్లోనే సుమారుగా 80% గెలవడం కన్ఫర్మ్ అయిపోతుంది. సరే ఆ ఎగ్జిట్ పోల్స్ మీద ఇప్పటి నుంచి మళ్ళీ బెట్టింగ్. 4వ తేదీన రిజల్ట్స్ ఎలాగ ఉంటే ఎగ్జిట్ పోల్స్ మీద కూడా పెట్టారంట ఈ ప్రొడ్యూసర్స్. ఓకే, అంటే ఏముంది, ఒక్క రాత్రి ఎగ్జిట్ పోల్స్లో ఎవరైతే గెలుస్తారని చెప్తారో వాడి మీద 15 పెడుతున్నాడు. ఆ ఒక్క రాత్రి గెలిస్తే తెల్లారికి 60 లక్షలు, పోతే 15 లక్షలు ఏముంది, ఏదో ఎక్కడికో సరదాగా ఫ్యామిలీతో బ్యాంకాక్ ఆడికి వెళ్ళాను, పోయిందిలే, క్యాసినోలు ఇవన్నీ ఆడుకొని వచ్చాను అనుకుంటాడు ప్రొడ్యూసర్ స్థాయి వ్యక్తి. అయితే మెయిన్ ఈ 4 కాదు, పెద్ద తలకాయలు కూడా వాళ్ళు ఓపెన్ అవ్వకుండా, బయటికి రాకుండా వాళ్ళ కింద పిఏలతోని, వాళ్ళ కింద డ్రైవర్లతో కూడా బెట్టింగ్లు కట్టించిన సందర్భాలు నడుస్తున్నాయి. అది ఎవరు ఏంటని అడగండి. అంటే ఎందుకని అంటున్నానంటే, నేను మరి ఆ ప్రొడ్యూసర్కి ఎవరైతే చెప్పారనో ఆ మాట వెంటనే అవి చూడలేదు. ఈ డ్రైవర్లు పిఏలతో కట్టించింది మాత్రం నేను చూశాను. ఓకే, సరదా. ఇప్పుడు మా ఆఫీసులో కూడా ఎలా ఉందంటే, ఆ రోజు 4వ తేదీన మాకు అనుకున్న గవర్నమెంట్ వస్తే నీకు ఫుల్లు మందుపాటి ఇస్తానరా, ఇంకోటి అంటాడు ఏదో రకరకాలుగా సిల్లీగా నుంచి స్టార్ట్ అయ్యి అవి లక్షలు కోట్లలోకి వెళ్ళిపోతున్నాయి. ఎంతమంది చేతులు మారుతున్నాయి చూడండి. అంటే ఒక్క నైట్లో తాడపేడ తేలిపోతుంది. ఇంకో ప్రొడ్యూసర్ 30 లక్షలు పెట్టాడని చెప్పాను, ఆయనకి 1:3, పోతే 30 లక్షలు, వస్తే 90 లక్షలు. ఇంకో సినిమా తీసుకోవచ్చు కదా, ఒక చిన్న సినిమా తీసుకోవచ్చు 1 CR పెట్టి. అదే ఒక కొంచెం ఫెమిలియర్గా ఉండేవాడు వచ్చాడు అని అంటే వాడికి కొంత స్పాన్సర్లు ఎవరో వస్తారు, వాడు కొంత సపోర్ట్ ఇస్తాడు. ఏమాత్రం కొంచెం ప్యాడింగ్ అంటారు, హీరోయిన్ పెట్టామంటే ఓటీటీ రిలీజ్ చేసుకుని మన డబ్బులు ఎటుకు పోవు కదరా, బిజినెస్ అంతే కదా. సో అట్లాగా ప్రొడ్యూసర్స్ అంశం ఎందుకంటే జనరల్గా ప్రతి ఒక్కరు పెడుతున్నారండి. ఇండస్ట్రీ అనేసరికి ఒక స్పెషల్గా ఉంటుందో దృక్కోణం, ఎవరా ప్రొడ్యూసర్ ఏంటంటే. ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని ఎందుకు బదనాం చేయాలి, అందరూ ఉండేదే, వాళ్ళు ఒక్కరే పెట్టారు, వాళ్ళనే ఒకసారి ఇలాగా చూడడం వేస్ట్. ఎవరిష్టం వాళ్ళు. తర్వాత ఎవరు గెలిచారు ఎవరు లేని కూడా మనం ఇంకోసారి మాట్లాడుకుందాం, ఎవరికి ఎంత వచ్చింది ఏంటని. మ్యాక్సిమం అంతే ఇస్తారు, 1:3 ఉంటుంది, 1:4, మ్యాక్సిమం 1:2 ఉంటుంది. రూపాయి కడితే ₹2. చాలా రేరుగా ఇట్లా 1:4, 1:3 ఉంటుంది. నడుస్తున్నాయి ఇప్పుడు ఆల్రెడీ 10 లక్షలకి 50 లక్షల వ్యవహారాలు కూడా నడుస్తున్నాయి. ఒక్క పిఠాపురం దీని పవన్ కళ్యాణ్ గారి బెట్టింగ్ మీద 500 కోట్ల మార్కు నడుస్తుందంట. మరి అది ఇంకెంత తెలియకుండా ఇంకెన్ని జరుగుతున్నాయో. కొంతమంది పత్రాలు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. ఏదేమైనా 1వ తేదీ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ మీద కూడా బెట్టింగ్లు ఉండడం అనేది సరే కానివ్వండి, చూద్దాం. వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, మాకు ప్రెజర్ వచ్చింది, మేమేం చేయలేకపోయాం, మా పరిస్థితి ఇది. ఇప్పుడు ఈ అటు తిరిగి ఎవరికి ఉచ్చు బిగుస్తుంది చూడండి. అసలు ఎంత దారుణం. జడ్జి గారు ఫోన్ కూడా ట్యాపింగ్ అంటే అసలు న్యాయ వ్యవస్థ మీద ఉండే నమ్మకాన్ని వమ్ము చేసేలాగా, వ్యవస్థ మీద ఉండే ఒక దాన్ని ఏమంటారు, ఆశాజనకమైన ఇదిని కూడా కుండబద్దలు కొట్టినలాగా పాడు చేసేస్తున్నారు. సో ఇంకా మరి చూద్దాం, 4 కౌంటింగ్ తర్వాత చాలా పెను మార్పులు వస్తాయని కూడా అంటున్నారు.